అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక మందిరంలో ఈరోజు అఖిల భారత సమాఖ్య గణ నివాళులు అర్పించడానికి వచ్చున్నారు. అందరూ ఆఫీస్ బేరర్స్ అంతా వచ్చున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 4 కోరికలు కోరుతున్నాం. అది మరి వాళ్ళ దృష్టికి పోయిందో లేదో, వాళ్ళకి దాని మీద ఏమైనా చేస్తారో లేదో తెలియదు. కానీ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓన్ బిల్డింగ్ తమిళనాడులో ఇది ఒకటే. దీని మంచి చెడ్డ చూడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. దీని నిర్వహణ కానీ, దానికి అయ్యే ఖర్చులు కానీ, ఆ స్టాఫ్ కానీ అంతా కూడా, ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్, దీని ట్యాక్స్లు ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా, దిస్ ఈజ్ ఓనర్షిప్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అది వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి అట్లీస్ట్ నార్మల్గా ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి అది కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు రావాలి, ఇది కంట్రిబ్యూషన్ అది కూడా రావటం లేదు. రెండవది ఏంటంటే, మేము చాలా రోజులు అడుగుతున్నాము, అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలుగు వాళ్ళ మంచి చెడ్డ చూడడానికి ఒక మినిస్ట్రీ ఫామ్ చేయమని అడిగాం. ఎందుకంటే ప్రతిదీ మేము ముఖ్యమంత్రిని కలవలేము. ఆయన దృష్టి తీసుకుపోతే ఆయన ముఖ్యమంత్రి చెప్తాడు, ఏం చేయాలో చేస్తారు. ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ వన్ తమిళ్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక మినిస్ట్రీ ఉంది ఇక్కడ. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ తమిళ వాళ్ళ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అది రెండవది. మూడవది ఏంటంటే, ఇక్కడ తమిళనాడులో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, తమిళ్ స్టూడెంట్స్కి, తమిళ్ టీచర్స్కి ప్రోత్సాహంగా వాళ్ళు ఇస్తున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు. మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి ఇవ్వటంలే. మనం ఇవ్వచ్చు కదా తెలుగు వాళ్ళకి. తెలుగు స్కూల్స్, తెలుగు టీచర్సు, తెలుగు విద్యార్థులు, దాంట్లో ప్రతిభావంతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి? ఇదేం పెద్ద ఖర్చే ఉంది. మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం. గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ అప్రూవల్. గవర్నమెంట్ ద్వారా వచ్చిందంటే వాళ్ళకు అది ఒక స్పెషల్ క్రెడిట్ కదా, ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాకుండా ఏపీ గవర్నమెంట్ ఇచ్చిందంటే అది దానికి ఒక పెద్ద స్పెషల్ రికగ్నిషన్ కదా. ఇది మూడవది. నాలుగోది ఏంటంటే, తెలుగు వాళ్ళు ఈ పొట్టి శ్రీరాములని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన లేకపోతే మనందరం తమిళ్గానే ఉండేవాళ్ళం. అందుకని ఆయన సంస్మరణ దినాలు, పుట్టినరోజు, మర్చినరోజు, ఆంధ్రప్రదేశ్ అవుతున్న రోజు తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కలవండి, కలిసి ఆయన మర్యాద చూపిద్దాం. ఇంకోటి ఏంటంటే, అరవళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మనకి ఆయన మీద ఎంత మర్యాద ఉందా అనేది. మనం మర్యాద లేకపోతే వాళ్ళకేం మర్యాద ఉంటుంది? నవంబర్ 1 మీరు నమ్ముతారో నమ్మరో, తమిళనాడు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు తమిళ్ ఆరిజిన్ అని, తమిళనాడు స్టేట్ ఫార్మేషన్ అని. మనవాళ్ళు ఈ మధ్య దాన్ని మొదలుపెట్టారు. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయవలసిన పనులు. దానికి ఏం పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా ఏమి ఉండదు. ఊరికే ఒక డెసిషన్ తీసుకోవాలి వాళ్ళు అంతే. సో